అరే శివ, కంకులు కాల్చుకున్నావు అంటే నీ మాడిని ముందరికి వచ్చింది. వచ్చినాక ఆడ 50,000 దండు సంకలు అతికిచ్చింది. ఆడ బయట 50 రూపాయలు అరేస్తే 2 మీద 10 కంకులు అమ్ము. నీ ఆవులేనా ఆవురా ఆల్రెడీ వస్తుంది ఆవురా. నష్టం చేస్తుంది. అరే నిన్న మన బల్ల బతుకమ్మ ఆట ఆడిరట కారా? అవును ఆడిర్రు. నువ్వు తగనవర్తి గారా బతుకమ్మ ఆడాక? ఓ పిసపిత్రి కూడా ఆడోళ్ళు బతుకమ్మ ఆడతారా? నేను మోగనిరా, నేను ఎందుకు ఆడతారా? అబ్బా అయితే ఇప్పుడు నువ్వు మోగను అంటావు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అరే మీతో నాకు వశపడేది అని కొద్దిగా పొలం కాడికి అయితే పోయిద్దాంపా. సరే పోదాంపా. కంకులు కాల్చుకొని తిన్నవా? నువ్వు ఇట్లా అంటావని తెలిసే నాకు. నువ్వు ఎప్పుడు నాకు తెలుసు నువ్వు ఇట్లా అంటావని. అందుకోసం అని అగ్గిపెట్టిన అయితే పట్టుకొని వచ్చిన. అబ్బా అగ్గిపేట పట్టుకొచ్చిన కాల్చుకుందామా మరి? కాల్చుకుందాం కానీ మా పేరెట్లు అన్నీ అయినట్టు లేవురా. అయినట్టు లేవు ఇటు. అరే నేను అన్నది మీ పేరెట్లా కాదురా. కంకులు కాల్చుకున్నా మీ పేరెట్లా అన్నా? వేరేటోళ్ళ పేరెట్ల అన్నీ లేవా? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడ. అవుగారా, మరి నువ్వు చెప్పింది కూడా కరెక్టే. మరి ఇంకేం పాపం. అరా మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటావు మరి? ఏం చేసుడు ఎందుకు గిల్లే లేపేదాంపా. అబ్బా కొడుకా, పెద్ద ప్లాన్ వేసిర్రు. మీరైతే మక్కంకులు తెంపుర్రి, తర్వాత దండిగా పెట్టిపిత్తా. అరే పోరాళ్ళు ఎప్పుడు ఉన్న టీనవుడు గారా. అబ్బా కొడుకులారా, పెరట్లా వచ్చి మక్కంకులని లేపెత్తు రారా. అగో ఏం లేపుడు అది లేపుడు. మీరు మక్కంకులు లేపకపోతే అందుకు వచ్చిర్రా, నాకు తెలుసు. అగో నీ పొద్దుగా పాస్కల్ ఆచరణ ఏంది? నువ్వు కంకులు లేపేది అంటావు, అదంటావు ఇదంటావు. కంకులు వెరుగుడే చక్కగా పెరుగుతాయి, అవి మేము లేపేస్తామే. ఏందిరా మీరు కంకులు దొంగతనం మా పెరట్లకి వచ్చారు, ఇంకా నాకే ఉల్టా సమాధానం చెప్తారు రారా. ఎక్కడెక్కడ కంకులు దాచిపెట్టారు చక్కగా చెప్పుర్రి. గంటే గాని నువ్వు పాస్కల్ దాచేసాడు. మళ్ళీ పోరాలకి నా మానెత్తే మళ్ళీ అట్లనే అంటారు. ఎక్కడెక్కడ దాచిపెట్టారు, ఎక్కడెక్కడ పెట్టారు కంకులన్నీ చక్కగా నడు పంచాయతీ కడు కొంప నర్రి. పెద్దనాటి దగ్గరికి అంటావు. నేను నీ కంకులు ముట్టినా చేసినా నా పొలం కాడికి ఏదో నేను నా పెరట నీళ్ళు పెట్టుకుందామని వచ్చినందుకు కంకులు ముట్టిర్రు. మీరే దొంగలు, మీరే లంగలు అంటారు. విష్ణు ఎందుకు భయపడుతున్నావు? మన కంకులు చేసినావు, దొంగతనం చేసినావు, లంగతనం చేసినావు. పోపా. అరే ఓడి భయపడుతున్నావు, పోదాం పా పంచాయతీ. నీకే గింతగానం బలుపు ఉంటే మీరు దొంగతనం చేయంగా నా చెవుల నిండా చూసినా, నా కళ్ళ నిండా ఇన్నా. మీరు దొంగతనం చేయంగా నా చెవుల నిండా చూసినా, నా కళ్ళ నిండా ఇన్నా. ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. చలోపా, ఎవరి దొంగ ఎవరి లంగ ఎవరి దొంగ చూద్దాంపా పంచాయతీ. ముందుగా లంగన దొంగ ముందు లేవు. ఏం చెప్పాలి అన్న, నా పిల్లడి సగం దోసిర్రు. ఓళ్ళు దోసిర్రు, మేమేడా తీసినావు. నువ్వు ఒక్క కంకన్న వేయింది అనేది మొత్తం దోసిర్రు. నా చెప్పి నువ్వేనన్నా కొంచెం న్యాయం చేసేటట్టు ఇవ్వడు. ఇల్లు ఎక్కడెక్కడ దాచుడు ఇలా దొరికిర్రు. నువ్వే కొంచెం న్యాయం చేసేటట్టు ఇవ్వడు. నువ్వు పెరట్లో మొత్తం చూపియాలి. ఏడన్నా ఒక్క కంకి ముర్రకు పోయి మీరు సంఘం ఆఫీస్ కాడ కూర్చోపోరు. జల్దీ రమ్మను. కాక
ఇంకో సెటిల్మెంట్ ఇస్తా కానీ నన్ను పొద్దున్న చూడు. సరే పో. దండాలమ్మా, మీదే నాకు ఎట్లా న్యాయం చేయాలి. మన ఊర్లో ఎంత దొంగకారి కొబ్బా నాకు ఇప్పుడే తెలిసింది. నేను ఉన్న ఊళ్ళో దొంగతనమా? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. దండాలమ్మా, నేనేదో నా పొలం కాడికి నీళ్ళు పెట్టుకున్నాను పోయినా పోయినాక ఈ మనిషి వచ్చి నువ్వే దొంగ నువ్వే లంగా అది అనుకున్నాడు. మీరేకేమో న్యాయం చేయాలమ్మా. అమ్మా, వీళ్ళు దొంగతనం చేయంగా నా కళ్ళ నిండా చూసిన వాటి తీసుకొచ్చిన. ఏది మన ఊర్లో మన పెద్దవాళ్ళు చూడగా దొంగతనం జరిగిందా? అంటే ఇప్పుడు పెద్దవాళ్ళ పేరు అటు ఇట బొందగడ్డలో పెట్టినట్టే. ఏంద్రా మీ పంచాయతీ కనిపించి నా పరువు ప్రతిష్ట అని అంటారు. మీ పంచాయతీ అవుతుందే కానీ అది అంత సరే కానీ ముందుగా ఇద్దరు సరి 50,000 దడబతి పెట్టుర్రి. ఏ తప్పు లేకున్నా నన్ను పంచాయతీ తీసుకోరు 50,000 దడబతి పెడుతున్నా పడు. నువ్వు కూడా పంచాయతీ పిలిచినావా? నువ్వు కూడా 50,000 పెట్టావు. నీ అవ్వ, నేనేదో 10 రూపాయల కాశపడతే ఉల్టా నాకే బొక్క పడేటట్టుంది కదా. నీ దడబతి పెట్టు. వాళ్ళు పెట్టారు 50,000. అగో ఆలు దొంగతనం చేస్తారు, ఆలు పెట్టాలి. నేను ఎందుకు పెట్టా? నువ్వు పెట్టా. అది పోరాళ్ళు దొంగతనం ఏం చేయలేరు. అట్లా పెరడు మనిషే దొంగతనం చేసిండ్రని అంటాండి. అవునమ్మా, మీరు చెప్తే నాకు కూడా నిజం అనిపిస్తుంది. వీళ్ళు పొలాల్లో ఏం తప్పలేదు. వాళ్ళు దొంగతనం చేయలేరు. అటే దొంగ పంచాయతీ పెట్టి నువ్వు ఆగమనం చేసినావు, నువ్వు 5,000 కట్టి వెళ్ళిపో. సరే అమ్మా. అమ్మ, ఆయన తప్పు ఒప్పుకొని ఆయన జర్మన్ 5,000 తెత్తందుకే మేము ఇచ్చిన 50,000 మాకు ఆపసి. తిరుపతిలో ఉండి లేచిన పైసలు పంచాయతీలో దడవతి పెట్టినాయి. ఇవి 2 ఒకటే మర్చిపోండి. అరే దసరా దీపావళి అన్ని పండుగలు డెక్కుతాయి ఈ పైసలతోని. పోయి షాపింగ్ చేద్దాం పా. పండుగ ఎంజాయ్. ఓకే ఎంజాయ్. అరే శివ, కంకులు కాలుస్తున్నావు అంటే నీ మాడిని ముందరికి వచ్చింది. వచ్చినాక ఆడ 50,000 దండు సంకరాకి పిక్తింది. ఆడ బయట 50 రూపాయలు అరైతే రోడ్డు మీద 10 కంకులు అమ్ముతుంది. ఈ ఆవులేనా? ఆవురా ఆవురా, ఇప్పుడు వస్తుంది. ఆవురా.